अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాంలో ఎలాగైతే నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్ ఉమ్రాలు, దాన ధర్మాలు మరియు అల్లాహ్ ఇచ్చినటువంటి హుకూకుల్ ఇబాదా మరియు ఇతర హక్కులు ఎలాగైతే ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలే, అలానే వీటితో పాటు రంజాన్లో ఉపవాసాలు ఉండటం మరియు ఖురాన్ చదవటం, దువాలు చేయటం, అంతేకాకుండా నఫిల్ మరియు సున్నత్ నమాజులు చదవటం, ప్రత్యేకంగా ఆరాధించడం, వీటితో పాటుగా ఎతేకాఫ్ అనేటటువంటి ఒక ఆరాధన కూడా రంజాన్లో ఉంది. ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నెలమొత్తం ఉన్నారు, మరియు ఒకసారి 20 రోజులు ఉన్నారు, ఒకసారి చివరి 10 రోజులు కూడా ఉన్నారు. అలానే ఈ యొక్క ఎతేకాఫ్ అనేది మరి 10 రోజులు ఉండొచ్చు, లేదా ఇంకా అనేక రకాలుగా కూడా ఉండవచ్చు, కొన్ని గంటలు కూడా ఉండొచ్చు అని మరి ఇస్లామిక్ పండితులు మరియు హదీసుల్లో కూడా ఈ యొక్క విషయం చెప్పడం జరుగుతుంది. ఎతేకాఫ్ అనేది ఇస్లాం ధర్మంలో ఒక విశిష్టమైనటువంటి ఆరాధన, గొప్ప ఆరాధన. దీని అర్థం లోక సంబంధమైన విషయాల నుంచి దూరంగా ఉండటం, ఒకే చోట మస్జిద్లో స్థిరంగా ఉండి ఈ యొక్క ప్రపంచంతో కట్ అయిపోయి అల్లాహ్ యొక్క ఆరాధనలో ధ్యానంతో ఉండటం. ఈ మొబైళ్ళు, టీవీలు, టైంపాసు, ఇతరుల బయట వ్యక్తులతోటి మొత్తం సంబంధాలు వదిలేసుకొని మస్జిద్లోనే ఉండిపోయి అల్లాహ్ని ప్రత్యేకంగా ఆరాధించడం అన్నమాట. దీనికి సంబంధించినటువంటి విషయం చూసినట్లయితే సాధారణంగా రంజాన్ మాసంలో చివరి 10 రోజుల్లో ఎతేకాఫ్ని మరియు రంజాన్ 20వ రోజు సూర్యాస్తమయం ముందు మస్జిద్లో ప్రవేశించి అసర్ నమాజు మగ్రిబ్ కంటే ముందు, అసర్ నమాజ్ తర్వాత మస్జిద్లోకి వచ్చేసి ఈద్ పండుగ నమాజ్కి ముందు రోజు చంద్రుడు కనిపించే వరకు మరి ఈ యొక్క ఎతేకాఫ్లో ఉండాలి అన్నమాట. ఎతేకాఫ్ యొక్క రూల్స్ ఇవి. ఇక ఎతేకాఫ్ లైలతుల్ ఖదర్ అంటే 1000 నెలల కంటే పుణ్యమైన ఒక రాత్రి ఏదైతే లైలతుల్ ఖదర్ ఉందో ఆ రాత్రిని వెతికే ఉద్దేశంతో రంజాన్లో ఈ యొక్క ఎతేకాఫ్ని ఎక్కువగా పాటిస్తారు. ఆ రాత్రి ఆరాధనలో గడపడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. ఎవరికైతే ఆ రాత్రి దొరుకుతుందో వారు 1000 నెలల కంటే ఎక్కువ పుణ్యం, 1000 నెలల కంటే ఇంకా ఎక్కువ పుణ్యం, 1000 నెలలు కాదు, 83 సంవత్సరాల 4 నెలల కంటే ఎక్కువ పుణ్యం వారికి కంటిన్యూగా చేస్తే ఎంత పుణ్యం అంత పుణ్యం దొరికే అవకాశం ఉంది. ఇక దునియా లోకం యొక్క పనుల నుండి విరామం తీసుకొని కేవలం అల్లాహ్ యొక్క ప్రసన్నత కోసమే మరి ఈ యొక్క కార్యక్రమం ఆరాధన అనేది చేయాలి. మరి దీనికోసం ఒక నియత్ చేసుకోవాలి, మస్జిద్లోనే ఉండాలి. నియత్ ఏమిటి? నియత్ అంటే ఇన్నమల్ అమాలు బిన్నియత్ అంటే మనం ఏ ఉద్దేశంతో నియత్ ఉంటున్నాం మనం అక్కడ ఎతేకాఫ్ అల్లాహ్ కోసం మాత్రమే నేను ఎతేకాఫ్ చేస్తున్నాను అని మనసులో అనుకొని ఎతేకాఫ్లో కూర్చోవాలి. మస్జిద్లో అత్యవసర పరిస్థితుల్లో ఉదాహరణకి మలమూత్ర విసర్జనలు, స్నానం లేదా భోజనం ఇలాంటివి లేనప్పుడు, వసతులు లేనప్పుడు మాత్రమే వాటిని తీర్చుకోవడం మాత్రమే బయటికి వెళ్ళాలి, లేదా మస్జిద్ యొక్క దరిదాపులు దాటి అసలు బయటికి వెళ్ళకూడదు. ఇప్పటి కాలంలో అయితే అవన్నీ కూడా మస్జిద్లోనే దొరికే అవకాశాలు ఉన్నాయి మ్యాక్సిమం అయితే. ఇక మరి ఈ యొక్క సమయాలలో ఏం చేయాలి? సంకల్పం గురించి చెప్పడం, మస్జిద్ గురించి. ఇంక తర్వాత ఆరాధనలు ఎక్కువగా ఖురాన్ చదవటం, నమాజులు చేయడం, దువా చేయడం, తస్బీ సుబానల్లా, అల్హమ్దుల్లా, అల్లాహ్ అక్బర్ అని చెప్పడం, ఖురాన్ ఆయతులు నేర్చుకోవడం, దువాలు నేర్చుకోవడం, అల్లాహ్ని అడగడం, ధ్యానం చేయడం, 2 రకాతులు, 3 రకాతులు, 4 రకాతులు, ఇలా ఈ విధంగా అల్లాహ్ని దువా చేసుకోవడం, ఇలా నిమగ్నమైపు ఉండాలి. అనవసరమైన మాటల జోలికి మరియు గొడవల జోలికి, టైంపాస్ ఇటువంటి మాటలకి వెళ్ళకూడదు అనమాట. ఈ ఎతేకాఫ్లో రకరకాలు కూడా ఉన్నాయి. సున్నత్ ఎతేకాఫ్ ఉంది, వాజిబ్ ఎతేకాఫ్ ఉంది, అదేవిధంగా నఫిల్ ఎతేకాఫ్ ఉంది. సున్నత్ ఎతేకాఫ్ అంటే రంజాన్లో ఉండే చివరి 10 రోజులు సున్నత్. వాజిబ్ ఎతేకాఫ్ అంటే ఏదైనా అల్లాహ్ని మొక్కుబడి అడిగినప్పుడు, ఆ యొక్క నజర్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఉండాలి. ఇక మూడవది నఫిల్ ఎతేకాఫ్ అంటే ఎప్పుడైనా ఎంత సమయమైనా, ఒక రోజైనా లేదా కొద్ది గంటలైనా సరే మస్జిద్లో నేను ఎతేకాఫ్ ఉంటాను అని అనుకొని అలా కూడా ఉండొచ్చని కొన్ని హదీసుల్లో ఇస్లామిక్ పండితులు కూడా చెప్తూ ఉన్నారు. ఇక సున్నతే ముక్కద అంటే రంజాన్ చివరి 10 రోజుల్లో చేసే ఎతేకాఫ్ అనమాట. ఇది కనీసం ఒక్కరైనా చేస్తాం మంచిది ఒక ఇంట్లో, మరి ఎంతమంది చేసినా కూడా మంచిది. ఇకపోతే మహిళలు కూడా ఎతేకాఫ్ ఉండొచ్చా అంటే మహిళలు కూడా ఎతేకాఫ్ ఉండొచ్చు, కానీ వారికి కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. అవేంటి? వివాహమైనటువంటి స్త్రీ ఖచ్చితంగా భర్త యొక్క పర్మిషన్ తీసుకొని ఆమె ఎతేకాఫ్ ఉండాలి. ఇక రెండో విషయం, ఆమె శుభ్రత పాటించాలి. ఒకవేళ పీరియడ్స్లో ఉంటే కనుక ఆమె యొక్క ఎతేకాఫ్ను వదిలేయాలి. మరియు ఎతేకాఫ్ మధ్యలో ఆమె నెలసరైనా కూడా ఆమె ఎతేకాఫ్ని ఆపేయాలి. మరి ఇక ఇలాంటి పరిశుభ్రతను పాటిస్తూ వారి యొక్క ఎతేకాఫ్ని పాటించవచ్చు. ఇక ఈ యొక్క ఎతేకాఫ్ చేస్తే ఏంటి అంటే 2 హజ్జులు లేదా 2 ఉమ్రాలు చేసినంత పుణ్యమని,
ఎవరైతే రంజాన్ చివరి 10 రోజుల్లో ఎతకాఫ్ చేస్తారో వారికి 2 హజ్జులు మరియు 2 ఉమ్రాలు చేసినంత పుణ్యం లభిస్తుంది అని ఒక బైహీకి హదీస్లో తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా నరకం నుండి రక్షణ కేవలం ఒకే ఒక్క రోజు కనుక ఎవరైనా ఎతకాఫ్ కనుక ఉంటే ఆ ఒక్కరోజు ఎతకాఫ్ ఉన్నందుకు కూడా అల్లా ఆ యొక్క వ్యక్తికి మరియు నరకానికి మధ్య 3 కందకాలంత దూరాన్ని చేసేస్తాడు. ఒక్కొక్క కందకం ఎంత దూరం ఉంటుంది అంటే ఆ యొక్క వ్యక్తికి మరియు నరకానికి మధ్య కందకం ఆకాశానికి భూమికి ఉన్నంత దూరం ఉంటుంది. అల్లాహు అక్బర్. ఎతకాఫ్కి అంత విలువ ఉంది. ఎతకాఫ్ చేసేటప్పుడు కొన్ని పనులు మనం చేయకూడదు, వాటి వల్ల పుణ్యం తగ్గిపోతుంది. అనవసరంగా మసీదు నుంచి బయటకు వెళ్ళిపోవటం, బయటకు ఊకుకి రావటం, వ్యాపార లావాదేవీలు చేయటం, భార్యాభర్తలు శారీరకంగా కలియటం, అనవసరమైన గొడవలు ఇట్లాంటి మాటల జోలికి వెళ్ళటం, వీటిలో కొన్నిటి వల్ల ఎతకాఫే వేస్ట్ అయిపోతుంది. కొన్ని ఎతకాఫ్లో ఉండి రావాల్సిన పుణ్యాలు కూడా మనకి దొరకవు అనమాట. ఇలాంటి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఎతకాఫ్ గురించి ఇంకా అనేక విషయాలు ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా మనం తెలుగు బుఖారీలో ఇంతకు ముందే తెలుసుకోవడం జరిగింది. మనం ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క ఆరాధనా పద్ధతులు మా పైన పెట్టారో, అల్లా మీరు ఏ ఆరాధనా పద్ధతులు ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా ప్రవక్త గారి ద్వారా మాకు ఇచ్చి ఉన్నారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సాధులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సేవలు కురిపించడం వల్ల అల్లా రంజాన్ యొక్క శుభాలు, ఉపవాసం యొక్క శుభాలు, దువాల యొక్క శుభాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు మేము మీ యొక్క దాసులు ఇంకా చుట్టుపక్కల ఉన్నవారు ఎవరెవరైతే ఎక్కడెక్కడి నుంచి బ్రతికి ఉన్న, మరణించిన, రాబోవు నీ యొక్క దాసులు చేసిన అన్ని ఆరాధనలు, చేయబోయే ఆరాధనలు అన్ని స్వీకరించడం వల్ల సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాలు, కుట్రకుతంత్రాలు, అవమానాలు, అప్పులు, ఆకలి బాధలు, అల్లా షిర్క్ మరియు బిదాత్, హరాం నుంచి, నరకం నుంచి, సమాధి శిక్షల నుంచి, ప్రాణం పోయేటటువంటి ఇబ్బందుల నుంచి అన్నిటి నుంచి కూడా మమ్మల్ని రక్షించండి వల్ల అల్లాహు అక్బర్. అల్లా మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల మీ యొక్క దయానుగ్రహాలతో ఇహ పరలోకాలలో మాపై, మా కుటుంబ సభ్యులపై, మీ యొక్క దాసులందరిపైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల అన్ని కాలాలలో, అన్ని యుగాలలో, అన్ని చరిత్రలో ఉన్న మీ యొక్క ప్రవక్తల పైన, వారి యొక్క సహవాల పైన, మీ యొక్క దైవదూతల పైన, సజ్జనులైన మీ యొక్క దాసులందరిపైన మీ యొక్క శాంతి సేవకాలు కురిపించండి వల్ల మా యొక్క ప్రార్థన స్వీకరించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అష్హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్.